హాయ్ ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం ఏదంటే యెషయా 41:10, భయపడకుము, నేను నీతోనున్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడను. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏదంటే, భయపడకుము, నేను నీతోనున్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడను. దేవుడు ఏమని చెప్తున్నాడు? భయపడకు, దిగులు పడకు, జడియకు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పేతురు మరియు ఇంకా కొంతమంది శిష్యులు పడవలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటా వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు పేతురుండి, ప్రభువా నేను కూడా నడవాలనుకుంటున్నా అని అంటాడు. అప్పుడు రా పేతురు అంటే పేతురు దేవుని వైపు చూస్తూ నడుస్తాడు కొన్ని అడుగులు. ఎప్పుడైతే ఉరుములు మెరుపులు లోకాన్ని చూస్తాడో భయపడతాడు, భయపడి మునిగిపోతుంటాడు. మళ్ళా దేవుడు చేతి పట్టుకొని పైకి లేపుతాడు. అంటే ఇక్కడ ఏంది? లోకాన్ని చూస్తే భయపడతాం, దేవుణ్ణి చూస్తే ధైర్యంగా ఉంటాం. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే భయపడకూడదు. చాలా మంది రోగాలు వస్తే భయపడతారు. క్యాన్సర్, టీబీ ఇవన్నీ వస్తే, పెద్ద పెద్ద డిసీజెస్ వస్తే భయపడుతుంటారు. కాబట్టి భయపడకూడదు. ఇంకా కొంతమంది లోన్స్ కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ చాలా భయపడుతుంటారు. భయపడకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. ఏ రోగం వచ్చి చచ్చిపోయినా మనం పరలోకంకి వెళ్తామనే నిరీక్షణ మనకుంది. కాబట్టి దేనికి భయపడకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు యెషయా 41:10, భయపడకుము, నేను నీతోనున్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడను. నేను నీ దేవుడనని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కాబట్టి నేను నీ దేవుడనని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం దిగులు పడకూడదు. ఎప్పుడు దిగులు పడకూడదు, భయపడకూడదు, జడియకూడదు అని దేవుడు ఈ గ్యారెంటీగా వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలంటే మీరు విశ్వసించాలి అంతే. దేవుడు నీ దేవుడనని చెప్తున్నాడు. కాబట్టి ఇది మీకు పరిపూర్ణ, మీరు ఇది విశ్వసించాలి. యెషయా 41:10. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, ఆమెన్. ప్లీజ్ లైక్, share and subscribe to my channel for more videos and support me. Thank you.